రాజమహేంద్రవరం స్థానిక బెస్తా వీధిలో వేయించేసి ఉన్న ముద్దులమ్మ అమ్మవారి జాతర ముగింపు ఉత్సవాల సందర్భంగా బ్రహ్మాండమైన ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దులమ్మ ఆలయ కమిటీ సభ్యులు మరియు కోరుకొండ రోడ్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు ఏసీవై రెడ్డి మరియు కీర్తిశేషులు ఏడద బ్రహ్మాజీరావుల ఆశీస్సులతో బెస్తా వీధిలో ముద్దులమ్మ అమ్మవారి ఆలయం నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. అమ్మవారి ఉత్సవాలు మార్చి 12వ తేదీన ప్రారంభమై మార్చి 20 వరకు జరుగుతాయని అన్నారు. ఆఖరి రోజున అమ్మవారికి ఊరేగింపు నిర్వహిస్తామని, ఈ ఊరేగింపు బెస్తాపేట, లక్ష్మీవారపేట, కదక్కం రోడ్, జెండాపం జారోడ్, శ్రీ గంటాలమ్మ గుడి వీధి, అన్నపూర్ణ థియేటర్ రోడ్, కూరగాయల మార్కెట్, శ్రీ శ్యామలాంబ గుడి సెంటర్, గీతా అప్సర థియేటర్, శ్రీ గొల్ల మారెమ్మ గుడి మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందని అన్నారు. సుమారు 35 సంవత్సరాల క్రితం ఈ లోపల అమ్మవారు వెలిసింది. ఆ అమ్మవారు నా తండ్రికి కనిపించి, కళ్ళలో కనిపించి ఆవిడ ఆలయం నిర్మించమంది. మా తండ్రి ఏడు బ్రహ్మాసిలో 35 సంవత్సరాల క్రితం గతం కేశవరెడ్డి గారి హయాంలో ఈ బయట ఒక మున్సిపల్ కుండి ఉంటే అక్కడ ఈ గుడి నిర్మాణం చేశారు. అమ్మవారు బుద్ధులమ్మ తల్లి, చల్లని తల్లి అమ్మ. ఇన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ ఉత్సవాలు చేస్తున్నాం. మా ప్రాంతంలో ప్రత్యేకంగా బుద్ధులమ్మకి భక్తులు మేమందరం. నా తండ్రి గత 15 సంవత్సరాల క్రితం మరణించారు. ఆయన హయాంలో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరిపాయి. ఆయన వారసులుగా మేము, నా తండ్రి, నా అన్నగారు, నేను ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేస్తున్నాం. అమ్మవారు అందరూ కూడా ఆశీర్వచనం తీసుకుని మా బుద్ధులమ్మ తల్లిని అందరూ దర్శించుకుని ఆ చల్లని తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.